హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ అయితే మీకు ఒక సింపుల్ ఈవినింగ్ రొటీన్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఇది వచ్చేసి థర్స్డే రోజు ఈవినింగ్ 4 అట్లా అయితే అవుతుందన్నమాట అక్కడ టైము. ఇంక ఇక్కడ ఏంటంటే క్యారెట్ అది గ్రేట్ చేసుకుంటున్నాను. క్యారెట్ హల్వా అయితే చేస్తున్నాను అనమాట ఈరోజు. ఎందుకు తినాలనిపించింది. సో ఇంకా అందుకని క్యారెట్ హల్వా చేద్దామనేసి ఇంక ఇక్కడైతే క్యారెట్ అయితే గ్రేట్ చేసుకుంటా ఉన్నాము. ఇంకా అమ్మమ్మతో మా నాన్నతో అట్లా మాటలు చెప్పుకుంటూ గ్రేట్ చేస్తున్నాను అనమాట. సో ఇంక ఈ వ్లాగ్ కనుక నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అబ్బా. అండ్ కొత్త వాళ్ళు అయితే కనుక ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇంకా అక్కడ అమ్మేమో కొన్ని బట్టలు అవన్నీ కొంచెం క్లమ్జీగా ఉంటే ఇంకా అవన్నీ కూడా ఫోల్డ్ చేసేసి మావి ఇంకా అమ్మ వాళ్ళవి అన్నీ కూడా కొంచెం క్లమ్జీ అయిపోయాయిలేండి బాగా. సో ఇంకా అందుకని అన్నీ కూడా ఫోల్డ్ చేస్తూ ఉందన్నమాట. ఇంకా నేనేమో హల్వా కోసం అక్కడ క్యారెట్ గ్రేట్ చేస్తూ ఉన్నాను. ఇంకా నాన్న కూడా పని ఉందని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయారు. యాక్చువల్గా మా నాన్న సొరకాయ హల్వా చేయమని అడిగారు. ఇప్పుడు కాదు, ఎప్పుడు అడిగారు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అడిగారు అనమాట. ఒక 2-3 టైమ్స్ అట్లా తెస్తాను చేస్తావా అని చెప్పేసి. అయితే మాకేమో మంచి సొరకాయలు దొరకట్లే, అంటే లేతవి అట్లా దొరకట్లేదు అనమాట బయట షాప్స్లో. అసలు ఒక్కొక్క చోట అయితే దొరకట్లేదు, ఉన్న చోట ఏమో కొంచెం ముదిరిపోయినవి అట్లా ఉంటున్నాయి. సో ఇంకా నానేమో ఇంకా స్వీట్ కదా ఇది ఎంతైనా, మనకేమో స్వీట్ అనగానే కొంచెం క్రేవింగ్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇంకా నానేమో సొరకాయ హల్వా అది ఇది అని చెప్పేసి అన్నారు. ఇంకా నాకు బాగా తినాలనిపించింది. ఇంకా అందుకని చెప్పేసి సొరకాయ లేకపోతే క్యారెట్ హల్వా అన్న చేసుకుందాము అని చెప్పేసి ఏదో ఒకటి హల్వా అన్నారు కదా, అట్లనే హల్వా లాగే ఏదో ఒకటి చేసుకుందాము అనేసి ఇంకా క్యారెట్స్ అయితే తెప్పించుకొని ఇంక ఇక్కడైతే ఈరోజు ఇంక అట్లా క్యారెట్ హల్వా అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా అది యాక్చువల్గా నాకు తినాలనిపించే, నాకు ఇంకా ఏదైనా క్రేవింగ్ వచ్చింది అనుకోండి, ఇంకా అది ఎట్లయినా ఏదో ఒక విధంగా తినాలి అనిపిస్తుంది అనమాట ఫుడ్ విషయంలో మాత్రం. సో ఇంకా అందుకని ఇంకా క్యారెట్స్ తెప్పించుకొని ఇంకా అట్లా హల్వా లాగా అయితే చేస్తున్నాను. నాన్న వాళ్ళకి ఇట్లా ఏమన్నా తినాలనిపించింది అంటే ఖచ్చితంగా అడుగుతారు. అది నేను వచ్చినప్పుడు ఇక అడుగుతారు అనమాట. ఏదో ఒకటి వాళ్ళకి తినాలనిపించింది, స్వీట్ కానీ కేసర్ కానీ ఇట్లా హల్వా కానీ ఇంకేమైనా డిఫరెంట్గా తినాలనిపించినా సరే అడుగుతారు, చేస్తా అనమాట. ఇంకా అమ్మ ఏంటంటే పెద్దగా ఏమీ చేయదు అనమాట. ఎందుకంటే వాళ్ళు పొలాలు వెళ్తూ ఉంటారు కదండి. ఇంక ఇట్లాంటివి చేసుకొని తీరిక కూర్చొని తినాలంటే వాళ్ళకి అంత టైం ఉండదు. ఇంకా అందులో అమ్మ ఎప్పుడు చేయదు అనమాట. ఇంకా నాకు రాదనే ఫీలింగ్లో ఉంటుంది. ఒకసారి 2 సార్లు చూస్తే అదే వచ్చేస్తుంది అనేసి చెప్తా ఉంటాను. ఇప్పుడు నేనైనా అక్కడ ఇక్కడ చూసే కదా నేర్చుకుంది. సో అట్లా ఒక 2 సార్లు చూస్తే అదే వచ్చేస్తా అని చెప్పినా సరే ఇంకా నేను ఎప్పుడు చేస్తానులే, మేము ఎందుకు చేసుకుంటాం అనేసి, మీరు వచ్చినప్పుడే కదా, నువ్వు వస్తే ఇంకా నువ్వే చేస్తావు అనేసి ఇంక అట్లా చెప్తా ఉంటుంది అనమాట. సో అది ఇంకా ఫైనల్గా ఇక్కడైతే క్యారెట్ మొత్తాన్ని కూడా గ్రేట్ చేసుకున్నాను. ఒక 1/2 kg వరకు తీసుకున్నానండి క్యారెట్. సో ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి వేసుకొని, డ్రై ఫ్రూట్స్ ఏమీ లేవు, ఓన్లీ బాదమే ఉన్నాయి ప్రస్తుతం ఇంట్లో. ఇంకా అందుకని బాదమే కొంచెం సన్నగా కట్ చేసుకొని అవి ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడైతే క్యారెట్ యాడ్ చేసుకుంటున్నాను. గ్రేట్ చేసిన క్యారెట్ ఒక 2.5 కప్స్ అయితే అయ్యింది. ఇంకా 2 క్యారెట్స్ అయితే అట్లనే ఉండిపోయాయి, ఎక్కడో వెజిటబుల్స్లో కింద ఉన్నాయండి, నేనేమో చూసుకోలేదు. ఇంకా తర్వాత ఈ 2 ఇట్లనే ఉంచేసి అవి ఏంటనేసి అడిగింది. ఇంకా నేను చూసుకోలేదు కదా, ఇంకా మళ్ళీ గ్రేట్ చేసి అవి కూడా వేసా. అవి ఒక 1/2 కప్ అయిందనమాట. మొత్తం కూడా 3 కప్స్ అయితే అయింది గ్రేట్ చేసిన క్యారెట్. ఇంకా నెయ్యి వేసాం కదా, నెయ్యిలోనే కొంచెం ఆ వాటర్ చెమ్మదంతా కూడా వెళ్ళేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ నేతిలోనే. సో అట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడైతే మిల్క్ యాడ్ చేస్తున్నాను. సో 3 కప్స్ అయింది కదా గ్రేట్ చేసిన క్యారెట్. సో 3 కప్స్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. నా దగ్గర పాలు కొంచెం తగ్గాయి, 2.5 కప్స్ అయినాయి అనమాట. సో 2.5 కప్స్ మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను. అంటే 1 కప్ క్యారెట్కి 1 కప్ మిల్క్ అయితే మనకి పడతాయి అనమాట. నా దగ్గర ఒక 1/2 కప్ మిల్క్ అయితే కొంచెం తగ్గాయి, అయినా పర్లేదు బాగానే ఉంటుంది. ఇంకా నేను వాటర్ అట్లాంటిది కూడా ఏమీ యాడ్ చేయట్లేదు. ఇంకా 2.5 కప్ మిల్క్తోనే చేస్తున్నాను అనమాట. సో అది ఇంకా 1 కప్కి 1 కప్ వేసుకోండి, బాగుంటుంది అనమాట. ఇంకా ఇక్కడైతే మిల్క్ యాడ్ చేశాను కదా, అది మనకి ఇంకా కుక్ అవ్వాలి. సో అక్కడ మరుగుతూ కుక్ అవుతూ ఉంటుంది. ఇంక ఈ లోపు కొన్ని షింక్లో గిన్నెలు ఉన్నాయన్నమాట. ఇంకా అవైతే వాష్ చేద్దాం అనేసి ఇంక ఇక్కడైతే అవి వాష్ చేస్తున్నాను. ఇంకా అమ్మేమో బయట ఇల్లు వాకిళ్ళు ఉడవడము అట్లా కొన్ని చిన్న చిన్న పనులు ఉంటాయి కదా. ఇంకా గేదెల దగ్గర పనులని, గేదెలు లేవు, నాన్న తోలుకెళ్ళారు, అయినప్పటికీ అక్కడ కొంచెం పేడకలు తీయడం అట్లా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, ఇంకా అవైతే చూసుకుంటా ఉంటుందన్నమాట. ఇంకా గిన్నెలు ఏమి పెద్దగా లేవులేండి, ఎప్పటికప్పుడు వాష్ చేస్తూనే ఉంటాం అనమాట. ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసినవి కానీ ఇంకా ఎప్పటికప్పుడు షింకులో అట్లనే గిన్నెలు ఉంచేసాం అనుకోండి, మనకి ఏంటంటే ఊరికే స్మెల్ వచ్చేస్తుంది. ఒకేసారి డోర్స్ ఓపెన్ చేసామనుకోండి బాగా స్మెల్ వచ్చేస్తుంది అనమాట. సో అందుకని మోస్ట్లీ మార్నింగ్ ఆఫ్టర్నూన్
ఆఫ్టర్నూన్ అట్లా ఎప్పటికప్పుడు ఆల్మోస్ట్ వాష్ చేసేసుకుంటాము. సో ఇక్కడ ఆఫ్టర్నూన్ తిన్నవి ఉంటే ఇంకా అవైతే వాష్ చేస్తున్నాను అనమాట. సో అది మా అమ్మ కూడా ఈ మధ్య పొలం అట్లా అయితే ఏం వెళ్ళట్లేదు. అంటే ఇంకా ఇంతకు ముందు ఆఫ్టర్నూన్ నుంచి కూడా వెళ్ళారు, కొంచెం మొక్కజొన్న కండలు కానీ అట్లా కొన్ని పనులుంటే వెళ్ళారు. ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ ఇంకా కరువు పని ఉంటుంది కదా, ఆ పనికి వెళ్తున్నారు. ఒక 2 hours వర్క్ అనమాట అది. ఇంకా తర్వాత 9-9:30 ఆ టైంకి అయితే వచ్చేస్తున్నారు. ఇంకా అప్పటి నుంచి కూడా ఇక చక్కగా ఇంట్లోనే అనమాట. సో అది ఇంకా మోస్ట్లీ ఉండదండి, ఇంకా పనులేమీ లేవు అనుకుంటే మాత్రమే ఉంటుంది. ఆ టైంలో కూడా ఏమన్నా పనులు ఉంటే బాగుండాలని కోరుకుంటారు. ఎందుకంటే పనికి బాగా అలవాటు పడిన వాళ్ళు ఒక రోజన్నా ఇంట్లో ఉండాలంటే ఉండలేరు కదా. సో అట్లాగా ఇంకా ప్రస్తుతం అయితే పనులేమీ లేవు, మళ్ళీ పనులు వచ్చేంత వరకు ఇంక ఇంట్లోనే అనమాట. సో ఇంక అట్లా నేను పెద్దగా పనులు అయితే ఏమి చేయట్లేదు, ఇంకా అమ్మే చేసుకుంటా ఉంటుందన్నమాట. కుకింగ్ అయినా ఇంకా ఇంట్లో పనులైనా సరే మోస్ట్లీ ఇంకా నాకైతే చెప్పట్లేదు, రెస్ట్ ఇచ్చేస్తుంది అనమాట నాకే. ఇంకా చేస్తా అన్నా సరే నేను చేస్తాలే ఇంకా పనులు ఏం లేవు, ఇంటి దగ్గరే ఉంటున్నాం కదా అని చెప్పేసి చెప్తా ఉంటుంది. ఇంకా నేను కూడా ఫుల్ రెస్ట్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఈసారి మాత్రం. సో అది ఇంకా అక్కడ గిన్నెలు అయితే వాష్ చేశానండి. ఇంకా తర్వాత ఇక్కడ చూసారు కదా మిల్క్ కొంచెం బాయిల్ అవుతా ఉన్నాయి. సో మంచిగా ఇట్లా దగ్గరకు పడిపోవాలన్నమాట, మనకి మొత్తం కూడా దగ్గరకు పడిపోవాలి. సో అట్లా దగ్గరకు పడిపోయిన తర్వాత ఇక్కడైతే నేను ఒక 1/4 కప్పు వరకు పటికి బెల్లం పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అంటే 3 cups అయ్యాయి కదా, సో అందుకే 1/4 కప్పు. 1 cupకి 1/4 కప్పు వరకు మనకి షుగర్ అయితే పడుతుంది. షుగర్ ఇంకా ఏదైతే అది నేనైతే ఆల్మోస్ట్ మీకు తెలుసు కదా పటికి బెల్లమే యూజ్ చేస్తాను షుగర్ ప్లేస్లో అని చెప్పేసి. సో పటికి బెల్లం పౌడర్ లాగా చేసుకొని, ఆ పౌడర్ నా దగ్గర ఇంతకు ముందు ఉంది, అందుకే ఇంకా డైరెక్ట్గా పౌడర్ యాడ్ చేసుకున్నాను అనమాట. 3 cups కాబట్టి 1/4 కప్పు వరకు యాడ్ చేసుకున్నాను. ఇన్ కేస్ బాగా స్వీట్ కావాలనుకుంటే ఇంకా పట్టదు, సరిపోతుంది. కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం తర్వాత అయినా చూసుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అదే ఇంకా అట్లా తర్వాత కొంచెం యాలకులు కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఆ పటికి బెల్లం మొత్తం క్యారెట్కి పట్టేలాగా మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇంకా అక్కడైతే కుక్ అవుతా ఉంది కదా, ఇంకా అట్లా కాసేపు అమ్మ వాళ్ళు బయట కూర్చున్నారనమాట. ఇంకా కొంచెం ఆ చల్లటి గాలి కొంచెం సేపు బయట కూర్చుందాంలే అని చెప్పేసి ఇంకా నేను కూడా బయటకైతే వచ్చాను. ఇంకా మా నాన్నమ్మ, ఇంటి పక్కన అమ్మమ్మ, ఇంకా మా అమ్మ వీళ్ళు కూర్చొని మాటలైతే చెప్పుకుంటా ఉన్నారు. ఇంకా అంతే కదా, సాయంత్రం అయిందంటే నేను మాత్రం 6 దగ్గరే కూర్చుంటానండి. ఈవినింగ్ అయితే చాలు. మార్నింగ్ తక్కువ కానీ ఈవినింగ్ ఇంకా చల్లగా ఉంటుంది కదా, కొంచెం గాలి వస్తుంది. పిల్లలేమో ఇంకా సైకిల్ దొక్కుంటా ఉంటారు, ఇంకా వాళ్ళు సైకిల్ దొక్కుంటారులే అనేసి ఇంకా నేను కూడా కాసేపు అట్లా అరుగు మీద ప్రతిరోజు ఖచ్చితంగా కూర్చోవాల్సిందే. షణ్మిక్కు ఏమన్నా ఉంటాయి దా అమ్మ, దా ఏమన్నా ఉంటాయి దా కానీ కలపను కూర్చోడమ్మా, అదంతా తిరిగొస్తాడు. పిల్లరోళ్ళు నిమ్మ తోటలు అవన్నీ ఆ పడ్డ రోజు కూడా పోయాడు. సో ఇంక అట్లా కాసేపు అమ్మ వాళ్ళతో అయితే కూర్చొని మాటలు చెప్పాను అనమాట నేను కూడా. ఇంకా తర్వాత అయితే వచ్చేసాను. ఇక్కడైతే చూడండి మంచిగా మనం వేసాం కదా పటికి బెల్లము, అదంతా కూడా మంచిగా క్యారెట్ అయితే అబ్జర్వ్ చేసేసుకొని ఇదిగోండి మనకైతే ఇట్లా కొంచెం దగ్గరకు పడిపోయి ఉంటుంది. ఈ స్టేజ్లో ఒక 2 spoons అట్లాగా నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను. క్యారెట్ హల్వా కదా, నెయ్యి ఏమి అంతగా పట్టదండి. కానీ మనకి నెయ్యి ఫ్లేవర్ బాగా కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, కానీ బట్ అంతగా అయితే పట్టదు. నేనైతే కొంచెం లైట్గానే వేసాను అనమాట, మరీ ఎక్కువైతే ఏం వేయలేదు. ఒక 2 spoons అట్లా వేసాను. స్టార్టింగ్లో ఒక 2 spoons అట్లా వేసాను అంతే అనమాట. సో నెయ్యి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, సో అవైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా క్యారెట్ హల్వా కదా, కొంచెము మనం ఇవి ఉంటాయి కదండి మెలన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకుంటే క్యారెట్ హల్వాలో చాలా బాగుంటుందండి. అంటే కాజు ఆల్మండ్స్తో పాటు అవి కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఉంటే మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోండి అవి కూడా. సో చెప్పాను కదా, నా దగ్గర మాత్రం ప్రస్తుతం ఓన్లీ ఆల్మండ్సే అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే ఇంకా అవి అట్లా ఫ్రై చేసుకొని వేసుకున్నాను అంతే. ఒకసారి మిక్స్ చేసుకుంటే సింపుల్గా క్యారెట్ హల్వా అయితే రెడీ. దీనిలో ఇంకా కోవా కూడా వేస్తారండి, సో వేసుకుంటే బాగుంటుంది, బట్ ప్రస్తుతానికి లేదు. అయినా మనం పాలు వేసాం కదా, ఆ పాలే మనకి చిన్నగా కొంచెం విరిగిపోయినట్లు అయిపోయి అది కొంచెం మనకి కోవాలా కనిపిస్తుంది. బట్ కోవా యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట, వేసుకోకపోయినా కూడా బాగుంటుంది. సో ఇదనమాట. ఇంక ఇవాళ అట్లా క్యారెట్ హల్వా తినాలనిపించి ఇంక అట్లాగైతే చేసుకున్నాము. ఇంకా టేస్ట్ చేశాను, ఫైనల్గా అంతా స్వీట్ అంతా కూడా మంచిగా సరిపోయింది అనమాట. అందులో ఇంకా కొంచెం పటికి బెల్లంతో చేశాను కాబట్టి కొంచెం ఎక్కువైనా పర్లేదు, అంటే ఎక్కువగా ఉన్నా కూడా బాగుండదులేండి, బట్ తినగలిగిన వాళ్ళు అయితే ఇంకా తింటారు. సో అది ఇంకా తర్వాత మళ్ళీ కొంచెం సేపు అరుగు మీద అయితే కూర్చున్నాము. ఇంక ఈ లోపు
నాన్న అయితే వచ్చారనమాట, గేదెలు తోలుకొని వచ్చారు. ఇంకా నాన్నను చూస్తే చాలు పిల్లలకి ఆగరనమాట, పరిగెత్తుకుంటూ వెళ్తారు, చూసారు కదా. ఇంకా మా చిన్నోడైతే అసలు ఇంటికి రమ్మన్నా కూడా రాడండి. ఇక ఎండైనా సరే ఇక్కడే సావిడి దగ్గర ఆడుకుంటాననేసి అసలు బాగా గోల్ పెట్టేస్తాడు అనమాట. ఇంకా మా నాన్న ఉంది కదా, ఇక ఇక్కడే ఉంటానని చెప్పేసి ఇంకా మా నాన్న ఇక్కడ ఎంతసేపు ఉంటే ఇంక అంతసేపు వాడు ఇక్కడే ఉంటాడు అనమాట, ఇంటికి కూడా రాడు, ఇక ఆడుకుంటా ఉంటాడు. ఇదిగేం రాజు చికెన్ మసాలా పిచ్చి పట్టింది. దాని రోజు మా వదిలిపెట్టి వెళ్ళాడాను, కొరకలు తీసుకెళ్ళాడాను అందరినీ. నేను చెప్పలేదు అయ్యో. ఇంకో మొత్తం నేను కూడా ఇది మా ఇంటి ఆవకాయ పచ్చడి ఫ్రెండ్స్. మా అమ్మ ఈరోజు పడుతుంది ఆవకాయ పచ్చడి, అందరికి పెట్టి పంపించింది, ఇప్పుడు మా అమ్మ పట్టుకుంటుంది. ఇవాళ నుంచి రోజు ఇదే ఫ్రెండ్స్, మా బ్రేక్ఫాస్ట్లోకి, లంచ్లోకి, డిన్నర్లోకి ఆమ్లెట్ మామిడికాయ పచ్చడి, అంతే కదనా? రోజు ఇటు నుంచి కూరలు ఎత్తేయటమేగా. మామిడికాయ పచ్చడి, ఆమ్లెట్, ఇడ్లీలోకి కూడా మామిడికాయ పచ్చడే. ఇది కూడా పడిద్ది. సో ఇంకా ఈరోజు అమ్మ కూడా ఆవకాయ పచ్చడి అయితే పెట్టిందండి. మొన్న అమ్మమ్మకి ఇంకా మా చిన్నమ్మకి వీళ్ళకి పట్టింది కదా, ఇంకా తర్వాత చిన్నగా మాకు కూడా పట్టుకుంటామండి అని చెప్పేసి చెప్పాను కదా. సో ఇంకా ఫైనల్లీ నిన్న కలిపి పెట్టింది. ఇంక ఇవాళ కారము ఇంకా మెంతిపిండి ఆవపిండి అంతా కూడా కలిపేసి ఇంకా అట్లా మంచిగా డబ్బాలు అయితే వేస్తుంది అనమాట. ఇంకా పల్లెటూర్లో అయినా కూడా జాడీలు అసలు చూడ్డానికి కంటికి కరువు అయిపోయాయండి. అసలు ఎవరు వాడట్లా పల్లెటూర్లో అయినా కూడా ఇట్లా ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టేయడము, ఇంకా వాటిని ఫ్రిడ్జ్లో పెట్టడం. ఫ్రిడ్జ్లోకి అలవాటు పడిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టందే పచ్చళ్ళు అసలు ఉండట్లేదు, అదేమంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది అనేసి అంటూ ఉన్నారు. సో అమ్మ కూడా అంతే, ఇంకా డబ్బా ఫ్రిడ్జ్లో పెట్టేయడం, అప్పటికప్పుడు మళ్ళీ ఫ్రెష్గా కొంచెం డబ్బాలోకి తీసుకుని అప్పుడు పచ్చి ఆయిల్ అయితే మిక్స్ చేస్తుందంట. ఎంతైనా ఆయిల్ పచ్చిగా ఉంటేనే మనకి మామిడికాయ పచ్చి టేస్ట్ బాగుంటుంది కదా. సో అమ్మ కూడా ఇంకా అట్లా చేస్తుందంట. ఇంకా తర్వాత పిల్లలకి కూడా ఇక్కడ కొంచెం క్యారెట్ హల్వా ఈవినింగ్ చేశాను కదా, వాళ్ళకి ఆటల రందులో పడి పెడతానన్నా కూడా రాలేదు. ఇంకా నైట్కి తింటున్నారనమాట. అప్పుడేమో ఇంకా డిన్నర్ టైం అయిపోయింది, అయినా కూడా తింటాంలే అని చెప్పేసి ఇంకా అప్పుడు తింటున్నారు. ఇంకా అట్లా అందరం కూడా తలా కొంచెం అయితే తినేసామన్నమాట. సో ఇంకా మరి ఇదండి ఇవాళ వ్లాగ్. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.